హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వనిషా ప్రాపర్టీ. ఈరోజు మనకి మియాపూర్ లొకేషన్లో ఒక 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. బ్రాండ్ న్యూ హౌస్ అండి, రెడీ టు మూవ్లో ఉంది. ఈస్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే అండి. మన ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉందండి. టీవీ యూనిట్ డిజైనింగ్ చాలా బాగా చేయించారండి. ఇంట్లో టోటల్ ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ చేయించారండి. ఈ ఫ్లాట్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి. డైనింగ్ ఏరియా పక్కనే మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. టోటల్ ఫ్లాట్ మొత్తం మనకి ఇంటీరియర్ అండ్ ఫాల్ సీలింగ్ చేయించారండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, ఫుల్లీ వెంటిలేషన్తో ఉందండి. ఈస్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే అండి. HMDA పర్మిషన్ అప్రూవ్తో కన్స్ట్రక్ట్ చేశారు. కిచెన్లో మనకి వుడ్ వర్క్ అనేది కూడా చేయించారండి. కిచెన్ నుంచి మనకు వాష్ ఏరియా కూడా ఉంది. చాలా బాగుందండి. 4th ఫ్లోర్లో ఉందండి. ఫ్లాట్ వచ్చేసి మనకి మియాపూర్ మెట్రో దగ్గరలో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకి దీనిలో మనకి అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి. బోర్ అండ్ మంజీరా కనెక్షన్, పవర్ బ్యాకప్, జనరేటర్, 24/7 సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయండి. హాల్లో మన కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. వార్డ్రోబ్తో అయితే కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా చేయించారు. అటాచ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. టోటల్ సైజ్ వచ్చేసి మనకి 1350 SFT ఉందండి. 1350 SFT వస్తుంది. ల్యాండ్ షేర్ వచ్చేసి 40 UDS వస్తుందండి. 40 UDS అనేది వస్తుంది. దీంట్లో HMDA పర్మిషన్ అప్రూవ్తో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అని మనకి వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా చేయించారండి. దీంట్లో ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మనకి 98 lakhs స్లైట్లీ నెగోషియబుల్ అండి. 98 లక్షలు చెప్తున్నారు. లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీంట్లో మనకి. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. అటాచ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఒకవేళ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఏజెంట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండండి ఫ్లాట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.